హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు తినే కార్న్‌ఫ్లోర్ హల్వా కాకుండా ఈరోజు మనం ఎంతో ప్రోటీన్స్‌నిచ్చే గోధుమ, కొబ్బరి, బెల్లం హల్వా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక 2 టీ గ్లాసుల గోధుమలు నైట్ అంతా నానబెట్టుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. కొబ్బరికాయ కట్ చేసుకొని గోధుమ, బెల్లం, కొబ్బరి ఈ మూడింటిని మనం మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం దీంట్లో నుంచి వచ్చే పాలతోనే మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకుంటాం. అందుకనే ఒక్కొక్కటిగా ముందు బాగా మిక్స్ పట్టుకోవాలి. ఇది మొత్తం దోస బ్యాటర్‌ని వచ్చేంత వరకు మిక్సీ పట్టాలి. గోధుమలు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి కొంచెం బరక అయ్యాక ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కూడా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. మనకు గోధుమల నుంచి పాలు, కొబ్బరి నుంచి పాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, దాంతోనే మనం ఈ హల్వాని ప్రిపేర్ చేస్తాం. దీంట్లో ఎటువంటి పిండి పదార్థాలని మనం యాడ్ చేయట్లేదు. ఓన్లీ గోధుమల్ని రాత్రంతా నానబెట్టుకొని దాంతోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని మనం పాలంతటిని వడగట్టుకుందాం ఫ్రెండ్స్. ఇన్ని పాలు వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ పెట్టుకొని దానిపైన ఉడకబెట్టుకోవడమే. ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయట్లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ వేసేసుకోవడమే మనం తీసుకున్న పాలని. మనకు గోధుమల నుంచి కొబ్బరి నుంచి వచ్చిన పాలతో మాత్రమే చేస్తున్నాం. దీంట్లో మళ్ళీ నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. దీనిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనము వేసినప్పటి నుంచి బాగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు మాదిరిగా అయిపోతుంది. దీన్ని గార్నిష్ చేసుకోవడానికి నువ్వుల్ని, మనం బాదం పప్పుని, జీడిపప్పుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మనకు కొబ్బరి వేసాం కదా ఫ్రెండ్స్, ఆ కొబ్బరి నుంచి వచ్చే ఆయిల్ వస్తాయి ఫ్రెండ్స్, దీనికి సరిపోతుంది. మన హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని దీని మీద స్ప్రెడ్ చేసి కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎముకలకి శక్తినిచ్చే హల్వా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఈజీగా.